శాతవాహనాస్ మనము జోగినాయుడు బుక్ నుంచి కవర్ చేస్తున్నాము. ఆల్రెడీ 11 పార్ట్స్ కవర్ చేస్తాము. ఇది 12th పార్ట్, శాతవాహనాస్ 12th పార్ట్. 11th పార్ట్లో ఇక్కడి వరకు కవర్ చేస్తాను. ఇక్కడ నుంచి 12th పార్ట్ కవర్ చేద్దాము. ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్ అన్నది మనకి ఎక్కడ దొరికిందంటే కర్నూలు జిల్లాలో దొరికింది. ఇది ఎవరు వేయించారు అంటే అశోకుడు దీన్నైతే ఇన్స్క్రిప్షన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇందులో యూజ్ చేసిన భాష వచ్చేసి ప్రాకృత్. ఓకే, సో కర్నూలు జిల్లాలో మనకి ఏంటంటే అశోకుని 13వ శిలాశాసనం అయితే దొరికింది. అయితే ఇందులో ఏంటంటే 13వ శిలాశాసనంలో గురు శిష్యుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది అన్నమాట. శాసనాల్లో మౌర్యులు అంటే ఈ శాసనంలో మనకి ఏం తెలిసిందంటే శాతవాహనులు మౌర్యుల యొక్క సామంతులు అని చెప్పి ఈ ఇన్స్క్రిప్షన్లో రాయటం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.